హలో ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర ఉల్లికారం కూర చేస్తున్నానండి. బాండీ పెట్టి వేడైనాక కొంచెం నూనె వేయాలి. నూనె వేసినాక ఉల్లిపాయ ముక్కలు కోసుకొని పెట్టుకున్నా, చిన్నుల్లిపాయ ముక్కలు కూడా వేసానండి. వేసి ఆయన బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ అంతా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బాగా దోరగా వేగుతాయి అన్నమాట. నూనెలో చిన్నగా వేగిన తర్వాత వాటిని ఇక తీసేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం నూనె పోసి పాలకూర బాగా కడిగి బాగా నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఆ నూనె పోసిన దాంట్లో ఈ పాలకూర కూడా వేయాలన్నమాట. కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న పాలకూర బాగా శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇసుక అలా లేకుండా శుభ్రంగా కడిగి జల్లెడ పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇక ఆ పాలకూర వేసుకొని వేపుకోవాలి. ఈలోగు చిన్నుల్లిపాయ వేపిన దాంట్లో కొంచెం చింతపండు, కారము, దాంట్లోనే కొంచెం కారం వేసుకోవాలి. 2 స్పూన్లు అట్లా కారం వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగిన దాంట్లో కారము, చింతపండు వేయాలన్నమాట. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఈలోపు పాలకూర వేగుతూ ఉంటుంది చిన్నగా. మనం అట్లా మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఈ మిక్సీ పెట్టుకున్న దాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని ఆ కూర బాగా నీళ్ళంతా దగ్గరికి వచ్చి బాగా ఉడికిద్ది అనమాట. కానీ నీరంతా ఉడకనివ్వాలి. కొంచెం మూత పెట్టుకొని సిమ్లో మగ్గనివ్వాలండి. మగ్గనిస్తే అది కూడా ఎంతో కొంచెం అవుతుంది అనమాట. అంతే వేగేటప్పటికి ఇంకా బాగా వేగనిచ్చిన తర్వాత అంత నీరంతా పోయి ఉన్నాక ఈ ఉల్లి వేపుకొని మిక్సీ పట్టుకొని ఉల్లి కారం వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ అదంతా బాగా కలుపుకోవాలి. పాలకూర ఉల్లికారం అంతా గరిటె పెట్టి బాగా శుభ్రంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అట్లానే ఉండకుండా బాగా కలుపుకుంటే అది రెండు కలుస్తుంది అన్నమాట. బాగా మిక్సింగ్ అవుతుంది. తర్వాత కొంచెం ఉప్పు తక్కువగా పట్టిద్దండి పాలకూరకి, ఆకుకూరలకి. అందులో పాలకూరకి చాలా తక్కువ ఉప్పు పట్టిద్ది. ఇంకా చూసి ఆ ఉప్పు వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే గబక్కన ఉప్పు ఎక్కువైంది. కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గనిస్తే బాగా మగ్గేసి ఇంకా కొంచెం ఆయిల్ విడిచినట్టు కొద్దిగా బాగా దగ్గరగా అయిపోయింది అనమాట. ఇంకా కూర అయిపోయిందనమాట. ఇంకంతా ఉడికిపోయింది. ఇంకా ఒక గిన్నెలో తీసుకోవాలన్నమాట. ఇంకా వేడి మీద అట్లా పొగలేస్తుంది అనమాట గిన్నెలో పెట్టగానే. అప్పుడప్పుడు అంత పాలకూరకి ఒక చిన్న గిన్నె కూర అయింది అంతే అనమాట. 2 కట్టల పాలకూరకి. ఇంకా పాలకూర ఉల్లికాయ